నమః శివాయ. ముందుగా ఈరోజు వాస్తు టాపిక్ అండి. నా పేరు అంజిబాబు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు చూస్తాను. ఈరోజు చూసుకున్నట్లయితే మనకు వాస్తు గురించి చాలా ప్రాముఖ్యత పెరిగింది. వాస్తు అనేది సరిగా లేకుంటే ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది, ఆరోగ్య ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది, హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు, మ్యారేజీలు కాకుండా ఆర్థిక ఇబ్బందులు పడడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వాస్తు అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యత అండి. ఈ వాస్తు అనేది గృహం యొక్క జాతకం. మన జీవితంలో ఎలాంటి అయితే జాతకాలు చూసుకుని రాష్ట్ర ఫలాలు ఏదైనా బలం దిక్కుల బలం చూసుకుంటున్నామో సేమ్ అదే విధంగా మన గృహ వాస్తు సరిగా లేనట్టయితే మన ఇంటి లోపల ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితం కూడా అల్లకొల్లవాదమయ్యే పరిస్థితి ఉంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక ఆగ్నేయం వీధిపోటు తీసుకున్నారు, తూర్పు ఆగ్నేయ వీధిపోటు తీసుకున్నట్టయితే ఆ ఇంట్లో ఉన్న జనాలకు ఆర్థిక ఇబ్బందులు, హెల్త్ ఇష్యూలు, మరణాలు జరగటం, ఇబ్బందులు కావటం, చాలా రకమైన ఇబ్బందులు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరో చెప్పినట్లయితే అప్పుడు వచ్చి సరి చేసుకున్నట్టు అప్పుడు చాలా ఇబ్బందులు జరిగిపోతుందండి. కాబట్టి ముందుగా మనం ఏ రోజైతే మనం ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు ఏ దిక్కు కలిసి వస్తుంది, ఎలా ఉంటుంది అనే దాన్ని చూసుకొని దాన్ని ఏ రకంగా డిజైన్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలి, వాస్తు ప్రకారం 4 మూలలు చేసుకుని దానికి 4 మూలలు కరెక్ట్గా చేసుకుని చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం హౌస్ చేసుకున్న తర్వాత ఏదైనా పెరిగినట్లయితే దాన్ని కట్ చేసుకున్నట్లయితే మనకు లోపల అంతర్గతంగా ఏమైనా సమస్యలను పరిష్కరించుకున్నట్లయితే మనకి ఏదైనా సరే సుఖ సంతోషంగా ఉండడానికి